వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నిరుపేదలకు అండగా ఉంటా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. జగ్గంపేటలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆలమూరు మండలం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం సెక్రటరీ వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా అందరితో ప్రతిజ్ఞ చేయించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ సత్యశ్రీ మోహర్ ప్రసాద్, ఎంపీటీసీ ప్రమీలా ప్రకాష్, నాగేశ్వరరావు మూర్తి, సచివాలయం సిబ్బంది, మహిళా పోలీస్ ఆశాలు, ఏఎన్ఎంలు పాల్గొని ర్యాలీగా స్లోగాను చెబుతూ గ్రామమంతా ఊరేగింపుగా తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా సెక్రటరీ వేణు మాట్లాడుతూ మన గ్రామం శుభ్రతలో ముందుండాలని, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ముందుకు సాగాలని ప్రజలు ఉద్దేశించి సెక్రటరీ వేణును తెలియజేశారు. నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇటు స్వచ్ఛ భారత్. ఇలా తిప్పండి, ఆయన ఎలాగెళ్తారు అలాగే ఇలా ఆయన మాట్లాడాలి. అందరూ ఆయన ప్రెస్ న్యూస్ చెప్తారు, పేపర్ న్యూస్ చెప్తారు. పేద ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప వ్యక్తి మన మాజీ మంత్రి ఎన్టీ రామారావు అని టీడీపీ నాయకులు రమేష్ అన్న అన్నారు. వరంగల్ నగరంలోని 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 19వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సమస్తఘాతంగా నాయకులు ఉంటే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి పడుతుందని, ఆనాడు మండల వ్యవస్థను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని, పేద ప్రజల కోసం ఆ రోజుల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టిన గొప్ప నాయకులు మన నందమూరి తారక రామారావు అని, కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఆయన జయంతి లేదా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించకపోవడం బాధాకరమని, చరిత్రలో నిలిచే నాయకుల జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపై ఉండాలని అభిమానులు తెలిపారు. जोहार 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 అది ఎన్నో జయంతి రైట్. తారక రామారావు గారి విగ్రహాన్ని 2001లో ఎన్టీఆర్ నగర్లో స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమం జయంతి కానీ వర్ధంతి కానీ ఈ గ్రామం తరఫున ప్లస్ గ్రామ అధ్యక్షుడి 14వ డివిజన్ అధ్యక్షుడిగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఆయన ఆశయాలు కూడా ఎన్నో చెప్పారు. 2 రూపాయలకు కిలో బియ్యం అనే
ప్లస్ వాళ్ళ అసలు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఓటర్ ఎలా బయటికి రావాలి, మనకున్న సమస్యలను ఏ విధంగా తీర్చుకోవాలనే మాట హక్కును, అంటే ప్రతి ఒక్క ఎలాంటి మాట రాని మనుషులు కూడా మా ఓటు హక్కు ఇది, మాకు ఈ ఊరికి ఇది కావాలి అది కావాలి ధైర్యంగా మాట్లాడే ఒక ప్రస్తావనను తీసుకొచ్చి రామారావు గారు ప్రతి ఒక్కరు కూడా పేదల విషయంలో ముందు ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయడానికి ధైర్య సాహసాలతో ముందుకొచ్చి అడిగే విధంగా రామారావు గారు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కూడా ఓటర్ ధైర్యంగా బయటకు వచ్చేసి మాట్లాడడానికి ముందుకొచ్చారు. ఈ నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బసవరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఎర్రబెల్లి దయాకర్రావు గారే ఎవరైనా సరే ఈ పార్టీ ఇక్కడ నుంచి ఎన్టీఆర్ నగర్లో ఉన్న విగ్రహాన్ని ప్రస్తావించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నిర్మించిన తర్వాత ఎంతోమంది పెద్ద పెద్ద మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యే హోదాలో ఉన్నారంటే కూడా రామారావు యొక్క భిక్షతోటి ఈరోజు రాజకీయంగా ఎదుగుదలగా ఉన్నారు. కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో ఉన్న పార్టీ వాళ్ళు కూడా అంతా కూడా ఇక్కడ ఓనమాలు నేర్చుకొని ఇవాళ పదవులు అధిరోహిస్తున్నారు. కానీ రామారావును గుర్తించాలి. ఎన్టీఆర్ గారి వర్ధంతిని వరంగల్లో టౌన్లోనైతే ఇక్కడనే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడము, ఎన్టీఆర్ని స్మరించుకోవడము, ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలని మన పెద్దలకు అందరికీ చెప్తూ ముందుకు పోతున్నాం. ఆ రోజు ఎన్టీఆర్ ఇచ్చిన 2 రూపాయల కిలో బియ్యాన్ని ఈనాడు కూడా దాన్ని కదలకుండా ప్రతి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోతున్నది. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ఇవాళ తీసేసేంత సాహసము ఏ ప్రభుత్వాలు కూడా చేస్తలేవు. ఆయన మహిళలకు ఇచ్చిన స్ఫూర్తి మామూలు స్ఫూర్తి కాదు. ఇంట్లోకి వెళ్ళి యువతలు రాని మహిళ ఇవాళ నేను ఎలక్షన్ల పోటీ చేస్తా, ఎమ్మెల్యేకి పోటీ చేస్తా, నేను దేనికైనా పోటీ చేస్తా అని ధైర్య సాహసాలతోటి మహిళలు ముందుకు వచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన ధైర్యము, సాహసము, ఆయన తీసుకొచ్చిన చట్టాలే అటువంటి అని ఇప్పటికీ నేను అతన్ని నేను కొనియాడుతున్నాను. అతన్ని ఆశయం సాధన కోసానికి ఎల్లవేళలా మేము ఆయన వెంబడి ఉంటాం. మా అంత్యయాత్ర వరకు కూడా ఎన్టీఆర్ అభిమానంగానే బతుకుతాం, కానీ ఎవరి అభిమానులుగా మేము ఉండలేము. ఆయన ఇచ్చిన స్ఫూర్తిని నాయకులు కొన్ని కొనసాగించిండ్రు. అలా చంద్రబాబు నాయుడే కావచ్చు, ఆయన చంద్రబాబు నాయుడుకు ఆ రోజు ఇండిపోటు పొడిచిల్లు అన్నారు, కానీ ఆయన నిజమైన ఎన్టీఆర్ వారసునిగానైతే కొన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేసిండు. అతను కూడా అభినందించవలసిన అవసరం ఉన్నది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి వత్సవాయి రాజన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోను, జగ్గంపేట మెయిన్ రోడ్లోనూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ సిబ్బందితోనూ అంగన్వాడీ ఆశా వర్కర్తోనూ విధులను శుభ్రపరిచి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కూర్చోండి అతికించుకోవడం రామకృష్ణ గారు తప్పండి, అది అటుకొచ్చేస్తున్నా అమ్మా. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్
సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం బ్యాంక్ అధికారులు సిబ్బంది పోలీస్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తే నేరాలను నియంత్రించవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జోన్ వ్యాప్తంగా ఉన్న ఏసీపీలు వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న బ్యాంకు అధికారులతో బ్యాంకుల ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన బ్యాంక్ మరియు ఏటీఎం సంబంధించిన నేరాల గురించి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తదితర అంశాలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్, ఆర్ఐ దామోదర్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. So it's our concern, especially that is may not be your primary responsibility ఉండొచ్చు, but we are not pressing on your responsibility. So simply you can lodge a complaint and that is our handle control. So you are also participants in that. So my suggestion is అబ్జర్వేషన్ ఏరియాలో రోషన్ ట్రావెల్స్ దగ్గర టు రాయపూర్. సో రాయపూర్కి వెళ్ళాల్సిన బస్సులో ఎక్కి అది ర్యాండమ్ చెకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క హెల్పర్స్ ఇమీడియట్గా అక్కడ క్యాష్ కనబడింది. వాళ్ళు క్యాష్ చూసి అలర్ట్ చేయకపోతే వాళ్ళని ఆ పర్సన్ని కూడా కొద్దిగా ప్రలోభ పెట్టడానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు. సో అది కూడా వాడు చాలా తన డ్యూటీని ఈవెన్ చిన్న స్మాల్ ఎంప్లాయీ అయినా కానీ వాడు డబ్బులు ఇవ్వడానికి వచ్చాక చేయకుండా ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళకి అలర్ట్ చేస్తుంటే అక్కడ కూడా వాళ్ళని ఫైల్ చేసి అక్కడ నుంచి పారిపోయారు విత్ క్యాష్ బ్యాక్. ఇంతవరకు దొరకలేదు. సో టోటల్ ఎంటైర్ స్టేట్లో రెడ్ అలర్ట్ ఉంది. ఎంటైర్ స్టేట్లో వాళ్ళని హంటింగ్ టీమ్స్ ఆల్రెడీ టీమ్స్ పట్టి ఇప్పుడు చెస్ట్ బ్రాంచెస్ అంటే ఆర్బీఐ మన పెద్దపల్లి రామగుండం ఇవి చెస్ట్ బ్రాంచెస్ అంటే ఆర్బీఐ అది ఏజెంట్ మేము ఏజెంట్ ఎక్కువ అక్కడ మాత్రమే ఆర్మ్ కార్డ్స్ ఉంటారు. ఇండివిజువల్ బ్రాంచెస్ లో చాలా బ్రాంచెస్ అదే ఇప్పుడు వేరే బ్రాంచ్ అసలు అవకాశం హెడ్ ఆఫీస్ బ్రేకింగ్ అంటే చాలా ముడిగా ప్రారంభిస్తా టైప్లో ఉంది. బయట లోన్లు ఇచ్చేసి కోట్లు వాళ్ళు దొబ్బేస్తుంటే రైట్ ఆఫ్ చేసుకుంటున్నారు. You know that how much banks in last 5 years, the banks have written off 8 lakh crores of bad debts. And you are making conducive here. And ఒకసారి కేసు అయితే సింపుల్ గా మీరు వచ్చే వల్ల ఇట్లా అండ్ నాట్ ఓన్లీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఐ థింక్ 15 to 20,000 doesn't make any sense at all. Robberies or any attempts in Ramagundam commission. Anybody? The major bank SBI head office ఎక్కడ ఉంది? ఇక్కడ ఎవరు వచ్చిందా? Any representative from SBI head office? From Ramagundam Peddapalli నుంచి taxi will move for houses ready.
ఆన్సైట్ ఏజెన్సీ మాత్రం మాకు బ్రాంచ్ రిజిస్టర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ అంత లాంగ్ డిస్టెన్స్ ఏముంటుంది సార్. ఇప్పుడు మీకు అంటే ఇంతవరకైతే లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సార్. లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడు మీరు ఈ గొడవలో మీరు పెడుతున్నారు ఒక 5 ATMs లో డబ్బులు పెట్టడానికి వస్తున్నారు వాళ్ళు. ఏది సపోజ్ సీఎం వస్తున్నారు వచ్చామని నేను వచ్చాము ఇక్కడ అరౌండ్ 1 hour అవుతుంది. 1 hour లో ఇక్కడ ఈ 4 ATMs బుక్ చేస్తున్నాం. ఆఫీసర్స్ ఉండి దే విల్ బి నియర్ బై. What do you say? So that's better. You know, some information is blue board is the best. Blue board to nearby. Anyhow, అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? తెలంగాణను ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా. నా మాట నమ్మి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 6 గ్యారంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, 100 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఢిల్లీలో కూడా అలానే చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. తెలంగాణలో ఉద్ధరించనోడు ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? కేటీఆర్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసిండు తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా. అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పొచ్చున ముఖ్యమంత్రి అంటోడు. 6 గ్యారెంటీలు అమలు చేసేసినట్టు అయిపోయిందట. క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్, పారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మను బాకర్, భారత హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, ఫారిస్ పారా ఒలింపిక్స్లో బంగారు పతక విజేత ప్రవీణ్ కుమార్లకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను అందజేశారు. కుప్పం కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళుల కార్యక్రమం కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట 13, 14, 15 వార్డులకు టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, మాజీ జయంతి చైర్మన్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పేద ప్రజలకు చేసిన సేవలు మరవలేనిదని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సుకుమార్ వరదరాజులు, మణి, ఉదయ్ కుమార్, అనౌన్స్మెంట్ మురళి, మణియప్ప, వాసు, మగి మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ మమ్మల్ని ఇటు కవర్ చేయించా మా అధ్యక్షుడు ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై జోహార్ ఎన్టీఆర్ తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కుప్పం కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ చేరి ఆయనకు నివాళులు అర్పిస్తున్న సమయంలో ఆయన యొక్క జ్ఞాపకాల్ని చిరస్మరణీయంగా గుర్తుకు తెచ్చుకోవాలి. పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ నివాసాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి రామారావు గారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానేత. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకులు. ఆయన ఈ లోకాన్ని భౌతికంగా విడిచిపోయిండొచ్చును కానీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఆయన ఈ యుగాంతం వరకు నిలిచిపోతాడని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నటువంటి సమయంలో ₹2 కిలో బియ్యం నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములుగా ఆయన ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఉన్నటువంటి వ్యక్తి ఈ పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి పేద ప్రజల కోసం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పెట్టి ఆ రోజు అన్నము అనే ఒక పదానికి అర్థం తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం కుప్పం కొత్తపేటలో మొత్తం 13, 14, 15 వార్డులు ఉన్నటువంటి ప్రాంతంలో నిరుపేదలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ మనమందరూ కూడా ఆయన వర్ధంతికి నినాదాలు చేస్తూ ఆయనను తలుస్తూ ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజలకు ఎప్పుడు కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే పేదలకు ఇళ్ళు కట్టివ్వడం, అదేవిధంగా ₹2 కిలో బియ్యం ఇవ్వడం, ప్రతి ఒక్కరికి గుడ్డలు చీర దోవతి అనేది కూడా ఇచ్చి పేద ప్రజల కోసం చేసినటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారి హుండీ లెక్కించడం జరిగినది. హుండీ ఆదాయం 16వ తారీఖు 10వ నెల 2024 నుండి 16వ తారీఖు 1వ నెల 2025 వరకు 91 రోజులకు ₹31,59,335 వచ్చినది. వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా ₹53,74,034 ఆదాయం సమకూరింది. మొత్తం ₹85,33,369 ఆదాయం వచ్చినది. హుండీలో వచ్చిన మిశ్రమ వెండి బంగారం సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరచడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో దేవాలయ కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు, ఐనవోలు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ పి రమేష్ రాజ్ కుమార్, ఐనవోలు మండల ఆర్ఐ ఆర్ సంధ్య, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి మైబాద్ సభ్యులు పాల్గొన్నారు.
సిద్దిపేట తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆశతో కోస్టా అనే యాప్లో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వందల మంది మోసపోయిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో చోటు చేసుకుంది. ఎక్కువ మంది ప్రజలు ఆన్లైన్ మోసానికి గురైనట్లుగా కోస్టా అనే యాప్లో అధిక లాభాలు వస్తాయనే ఆశతోటి పెట్టుబడి పెట్టి కొంతకాలం కొంతమందికి ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఏదో కొంత రిటర్న్స్ వచ్చినాయని దానికి ఆశపడి మిగతా ఎక్కువ మంది దాంట్లో పెట్టి తర్వాత గత 2 రోజుల నుంచి ఆ యాప్ క్లోజ్ అయింది, అది పనిచేయట్లేదని ప్రజలందరూ చాలా పెద్ద మొత్తంలో మోసపోయినట్లుగా మీడియా ద్వారా పేపర్లలో సమాచారం అందుతుంది. దీని మీద విచారణ జరపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు ఎవరికి సులభంగా రావు. అధిక వడ్డీలకు అత్యాశకు పోతే మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అట్లా మోసానికి గురి కాకుండా ఉండాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా పలానా దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పినట్లయితే, మిమ్మల్ని మోసపుచ్చినట్టుగా డైరెక్ట్గా ఏమైనా సమాచారం ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి. వెంటనే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎవరు ప్రలోభ పెట్టినా కానీ అట్ట వ్యక్తుల్ని సహించేది లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వాట్సాప్లో వచ్చినటువంటి లింకులు, సోషల్ మీడియాలో కనిపించేటటువంటి అత్యాశ సంబంధించినటువంటి ప్రకటనలను ఎవరు నమ్మకండి. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలని, ఏమైనా ఉంటే వెంటనే పోలీసుకు సమాచారం అందించండి. మీ యొక్క డబ్బులు కనుక ఏమైనా పోయినట్లయితే ఇమీడియట్గా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కంప్లైంట్ చేసినట్లయితే మీ యొక్క డబ్బులు మళ్ళీ తిరిగి వాపసు తెప్పించే విధంగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలని మనవి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.